సో మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో భాగంగా గ్రూప్ 1లో నిర్వహించే గ్రూప్ 1లో భాగంగా మనకు ఈరోజు గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం గురించి చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో గుప్తులు అనేక మంది గుప్తరాజు చక్రవర్తులు పాలించారు. అంటే ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం ఏ విధంగా ఉంది అంటే జనరల్గా భారతదేశ చరిత్రలో ప్రాచీన కాలంలో గుప్తయుగం చరిత్రకారులు గుప్త యుగాన్ని ఒక స్వర్ణయుగం చెప్తారు. మధ్యయుగంలో షాజహాన్ పీరియడ్ అంటే మొఘళ్ళ పీరియడ్లో దాన్ని ఒక స్వర్ణయుగంగా భావిస్తారు. ఏ దేశ చరిత్రలో అయినా ప్రతి దేశ చరిత్రలో కూడా ప్రతి ప్రాచీన మధ్యయుగాల్లో స్వర్ణయుగాలుగా వర్ణించడం జరిగింది. ఇక్కడ భాగంగా గుప్తులు భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పాలించారు. వీరి కాలంలో భారతదేశ చరిత్రలో గుప్తుల కాలం అనేది ఒక సువర్ణ ఘట్టం. వీరి కాలంలో హిందూ మతం సంస్కరించబడి ఆధునిక హైందవ మతంగా రూపుదిద్దుకుంది. ఇదే కాలంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. అంటే అన్ని రంగాల్లో గుప్తుల కాలంలో అభివృద్ధి జరిగింది కాబట్టి దీన్ని ఒక స్వర్ణయుగంగా భావించడం జరిగింది. అంటే ఇక్కడ అన్ని రంగాలంటే ఒక సాహిత్యపరంగా అభివృద్ధి జరిగింది. ఒక హిందూ మతం సంస్కరించబడింది. హిందూ మత పురాణాలు క్రోడీకరించబడ్డాయి. అనేక రకరకాల ధర్మశాస్త్రాలు క్రోడీకరించారు. తర్వాత ఆ శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కాబట్టి దీన్ని స్వర్ణయుగంగా భావించడం జరిగింది. ఈ కాలం నాటి గుప్తుల కాలం నాటి విద్యా సాహిత్యం ఏ విధంగా ఉందంటే గుప్తుల కాలంలో సాహిత్యము, కళలు, శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందాయి. వాటి నాటి విద్యా విధానము ఏ విధంగా ఉందంటే గురు శిష్య సంబంధంగా మౌఖికంగా జరిగేది. అంటే గురువు చెప్పడం, శిష్యుడు వినడం, ఇలా మౌఖికంగా ఆనాటి విద్యా విధానం ఉండేది. తర్వాత ఆనాటి చదువుకునే సిలబస్ కానీ విద్యలు ఏంటంటే గణితము, రాజతంత్రము, వ్యాకరణము, దండనీతి, యుద్ధ విద్య, ధర్మశాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా చదువుకునేవారు. వేదాలు, తర్కశాస్త్రం మొదలైన విద్యలను బోధించేవారు. గురు శిష్యు ఈ విధంగా ఏం బోధించేవారంటే గణితము, రాజతంత్రము, వ్యాకరణము, దండనీతి, యుద్ధ విద్య, ధర్మశాస్త్రాలు, పురాణాలు, వేదాలు, తర్కశాస్త్రం మొదలైన విద్యలను ఉపాధ్యాయులు బోధిస్తే విద్యార్థులు నేర్చుకునేవారు. అయితే ఇవే కాకుండా ఇంకా 72 రకాల విద్యలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 72 రకాల విద్యలు ఉన్నట్లు తెలుస్తుంది. అలాంటి ప్రముఖ విద్యా కేంద్రాల గురించి మనం పేర్కొన్నట్లయితే పాటలీపుత్రం అంటే గుప్తుల రాజధాని అయిన పాటలీపుత్రము, తక్షశిల, కాశీ, వల్లభి, ఉజ్జయిని మొదలైనవి ప్రముఖ వర్తక కేంద్రాలుగా ఉండేవి. అంటే ఈ విద్యలే కాకుండా ప్రముఖ విద్యా కేంద్రాలు ఏంటంటే పాటలీపుత్రము, తక్షశిల, కాశీ, వల్లభి, ఉజ్జయిని ఇవన్నీ కూడా ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి. తర్వాత ఈ కాలంలో రాజభాష ఏంటంటే సంస్కృత భాష రాజభాషగా జనాదరణ పొందింది. రాజభాషగా ఆదరణ పొందిన భాష సంస్కృత భాష. తర్వాత అంతేకాకుండా ఈ కాలంలో గొప్ప సాహిత్యాభివృద్ధి కూడా జరిగింది. ఈ కాలం నాటి రాజుల శాసనాలన్నీ, ఈనాటి పాలకుల శాసనాలన్నీ కూడా సంస్కృత భాషలోనే రచించబడ్డాయి. తర్వాత రెండో చంద్రగుప్త విక్రమాదిత్య ఇచ్చిన ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉన్నారని ప్రతీతి. అందులో ప్రధానమైన వాడు కాళిదాసు. ఈ కాళిదాసును విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్గా అభివర్ణించడం జరిగింది. కాళిదాసును బ్రిటిష్ చరిత్రకారుడైన విన్సెంట్ స్మిత్ అనేవాడు కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్గా అభివర్ణించాడు. అంటే ఇండియన్ షేక్స్పియర్ ఈ క్రింది వారిలో ఇండియన్ షేక్స్పియర్ ఎవరు అని ప్రశ్న ప్రిలిమినరీలో అడిగే అవకాశం ఉంటుంది. ఇండియన్ షేక్స్పియర్ అని 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దానికి ఆన్సర్ ఏమవుతుందని కాళిదాస్ దాని ఆన్సర్ అవుతుంది. తర్వాత కాళిదాసు అనేక గొప్ప రచనలు చేశాడు. కాళిదాసు అనేక నాటకాలు రచించాడు. ఆయన రచించిన నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా కాళిదాసు నాటకాలు. అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము మొదలైనవి ఇవన్నీ కూడా కాళిదాసు రచించిన నాటకాలు.
తర్వాత ఆయన గొప్ప కావ్యాలు కూడా రచించాడు. ఆయన రచించిన కావ్యాలలో మేఘ సందేశము, కుమార సంభవము, రఘువంశము మొదలైనవి. ఇవన్నీ కూడా ఆయన రచించిన కావ్యాలు. తర్వాత మనకు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ప్రముఖ కవి ఎవరంటే, మొట్టమొదటి కవి ఎవరంటే కాళిదాస్. కాళిదాస్తో పాటు ఇంకా నవరత్నాలనే కవులు ఆయన ఆస్థానంలో. నవరత్నాలు అంటే 9 మంది కవులు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండేవారు. వారిలో మొట్టమొదటి వారు అమరసింహుడు, బేతాళ భట్టు, ఘటకర్పరుడు, శంకు, ధన్వంతరి, వరాహమిహిరుడు, ఆర్యభట్టు, వరరుచి, వసుబంధుడు, బ్రహ్మగుప్తుడు. వీళ్ళందరూ కూడా కవులే. తనలో ఎవరంటే మొదటివాడు అమరసింహుడు, రెండోవాడు బేతాళ భట్టు, మూడోవాడు ఘటకర్పరుడు, తర్వాత 4వవాడు శంకు, 5వవాడు ధన్వంతరి, 6వవాడు వరాహమిహిరుడు, ఆర్యభట్టు, వరరుచి, వసుబంధుడు, బ్రహ్మగుప్తుడు. అయితే ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు వీళ్ళిద్దరు మాత్రము గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు, గొప్ప శాస్త్రవేత్తలు ఆ కాలంలో వెళ్ళిన వారు ఉండేవారు. తర్వాత ఇదే సమయంలో పాణిని అనే కవి అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణ పాణిని అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇదొక అష్టాధ్యాయి ఒక సంస్కృత గ్రంథం. అదేవిధంగా పతంజలి అనే మరో కవి మహాభాష్యాన్ని రచించాడు. తర్వాత దండి అనే కవి దశకుమార చరిత్రను రచించాడు. అమరసింహుడు అమరకోశం అనే గ్రంథాన్ని రచించాడు. పాణిని అష్టాధ్యాయికి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచిస్తే పతంజలి మహాభాష్యాన్ని రచించాడు. దండి అనే కవి దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. అమరసింహుడు అనే కవి అమరకోశాన్ని రచించాడు. తర్వాత పంచతంత్రం అనే మరొక గ్రంథాన్ని విష్ణు శర్మ రాశాడు. తర్వాత పంచతంత్రము మిగతా అనేక గ్రంథాలు పంచతంత్రం ఆధారంగానే ఇంకా అనేక గ్రంథాలు రచించబడ్డాయి. హితోపదేశం అనే గ్రంథము ఈ పంచతంత్రం ఆధారంగానే రచించబడింది. ఇలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత దీన్ని స్వదేశీ విదేశీ భాషల్లోకి పంచతంత్రము అనే గ్రంథాన్ని స్వదేశీ విదేశీ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు, తర్జుమా చేయడం జరిగింది. తర్వాత విశాఖ దత్తుడు అనే మరొక కవి దేవి చంద్రగుప్తము, ముద్రారాక్షసం అనే రచన గ్రంథాలు రచించాడు. విశాఖ దత్తుడు దేవి చంద్రగుప్తము, ముద్రారాక్షసం అనే గ్రంథాలు రచించాడు. సుబంధుడు అనే కవి వాసవదత్త అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఈ కాలంలో జైనులు, బౌద్ధులు మరియు జైన మతం వారు, బౌద్ధ మత కవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజల భాష అయిన ప్రాకృత భాషలో రచనలు చేశారు. అందుకే సామాన్య మానవులకు చదువుకునే వెసులుబాటు ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈనాటి జైన బౌద్ధ మతాల వాళ్ళు ప్రజల మరి సంస్కృతం అనేది రాజభాష. కేవలం చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు, అందరికీ వచ్చేది కాదు. కాబట్టి ఆనాటి ప్రజల భాష ఏంటంటే ప్రాకృత భాషలో జైన బౌద్ధ కవులు తమ రచనలన్నీ కూడా ప్రాకృత భాషలో రచించారు. ఎందుకంటే అవి ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి అవి రచించడం జరిగింది. ఆ విధంగా తమ గ్రంథాలు ప్రాకృత భాషలో రాసి అవి ప్రజలకు అందుబాటులో ఉంచి వారు తమ మత ప్రచారాన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ కాలంలో పురాణాలు, ధర్మశాస్త్రాలు ఈ యుగంలోనే క్రోడీకరించబడ్డారు. ఈ పురాణాలు, ధర్మశాస్త్రాలు ఈ కాలంలోనే క్రోడీకరించబడ్డాయి. తర్వాత పురాణాలు ఏం చెప్తున్నాయంటే శివ విష్ణు మహత్యాలను తెలియజేస్తున్నాయి. శివుడు, విష్ణు దేవతల యొక్క మహత్యాలను పురాణాలు తెలుపుతున్నాయి. అంటే పురాణాలు శివుడు, విష్ణు మహత్యాలను చాటే మత గ్రంథాలుగా మారిపోయాయి. తర్వాత నూతన హిందూ మతంలో ఇవి వేరు తెగలకు చెందినవి. నూతన హిందూ మతంలో ఈ పురాణాలు అనేవి వేరు తెగలకి చెందినవి. తర్వాత కొత్త మత సాంఘిక అవసరాలకు సరిపోయేటట్లు సాంప్రదాయాలు, అతిహాసాలు, కథలు, సిద్ధాంతాలు, కర్మలు, వేదాంతము, నీతిమైన వాటితో పురాణాలు హిందూ మత విజ్ఞాన సర్వస్వాలుగా మారిపోయాయి. అంటే హిందూ మతానికి ఒక ఎన్సైక్లోపీడియా పురాణాలు మారిపోయాయి. కొత్త మత సాంఘిక అవసరాలకు సరిపోయేటట్లు సాంప్రదాయాలు, ఇతిహాసాలు, కథలు, సిద్ధాంతాలు, కర్మలు, వేదాంతము, నీతి మొదలైన వాటితో పురాణాలు హిందూ మత విజ్ఞాన సర్వస్వాలుగా మారిపోయాయి.
తర్వాత ఈ కాలంలో మహాభారతాన్ని కూడా సంస్కరించారు. తర్వాత మహాభారతంలో 24,000 శ్లోకాలు ఉండేవి. 24,000 శ్లోకాలు ఉండేవి మహాభారతంలో. ఈ విధంగా 24,000 శ్లోకాలు ఉన్నవి. ఇవి క్రమేణా ఇది ఒక శ్లోకాల గ్రంథం అయిపోయింది. మహాభారతము ఒక శ్లోకాల గ్రంథం అయిపోయింది. అయితే ఈ కాలంలో మహాభారతాన్ని కూడా తిరిగి సంస్కరించడం జరిగింది. మహాభారతంలో 24,000 శ్లోకాలు ఉండేవి. క్రమేణా అవి 1,00,000 శ్లోకాలు, 24,000 పోయి 1,00,000 శ్లోకాలు అయిపోయినాయి. మహాభారతం 1,00,000 శ్లోకాల వరకు పెరిగిపోయాయి. తర్వాత మను ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వీరి కాలంలో అనేక స్మృతి గ్రంథాలు వెలువడ్డాయి. మను రచించిన ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని గుప్తుల కాలంలో అనేక స్మృతి గ్రంథాలు వెలువడ్డాయి. అవేంటంటే రకరకాల స్మృతులు. అవేంటంటే నారద స్మృతి, వాత్సాయన స్మృతి, తర్వాత బృహస్పతి స్మృతులు ఈ కాలంలోనే కొత్తగా ఆపాదించబడ్డాయి. నారద స్మృతి, వాత్సాయన స్మృతి, బృహస్పతి స్మృతులు ఈ కాలంలోనే ఆపాదించబడ్డాయి. తర్వాత కొంతమంది బౌద్ధ రచయితలు ఏం చేశారంటే హేతువాదంపై తమ దృక్పథాన్ని కేంద్రీకరించారు. కొందరు బౌద్ధ రచయితలు హేతువాదంపై తమ దృక్పథాన్ని కేంద్రీకరించారు. ఈనాటి ప్రముఖ బౌద్ధ రచయితలు ఎవరంటే అసంగుడు, వసుబంధుడు, దిజ్నాగుడు, బుద్ధపాలితుడు, భావ వివేకుడు. వీళ్ళందరూ కూడా బౌద్ధ రచయితలు హేతువాదంపై తమ దృక్పథాన్ని కేంద్రీకరించారు. అలాంటి కవులు ఎవరంటే అసంగుడు, వసుబంధుడు, దిజ్నాగుడు, బుద్ధపాలితుడు, భావ వివేకుడు అని మొదలైన వారందరూ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే మహాయానాన్ని వృద్ధి చేశారు. మహా అంటే బౌద్ధ మతంలో హీనాయానము, మహాయానం అనేది వచ్చింది. హీనాయానము అంటే మార్పులు కోరని వాళ్ళందరూ కూడా హీనాయానంగా ఉండిపోయారు. మార్పులు ఎవరైతే కోరారో వాళ్ళందరూ కూడా మహాయానులుగా మారిపోయారు. ఈ విధంగా మార్పులు కోరిన మహాయాన మతస్థులు, మహాయాన శాఖకు చెందిన బౌద్ధ మతీయులు బుద్ధుల్ని ఆరాధించడము, బుద్ధునికి పూజలు చేయడము, దేవాలయాలు కట్టించడము, పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా మరి అసంగుడు, వసుబంధుడు, దిజ్నాగుడు, బుద్ధపాలితుడు, భావ వివేకుడు వీళ్ళందరూ కూడా మహాయానంలో ఉన్నారు. అసంగుడు, వసుబంధుడు ఇద్దరు కూడా బౌద్ధ సాహిత్యంలో ఒక సువర్ణయుగాన్ని సృష్టించారు. అసంగుడు, వసుబంధుడు ఇద్దరు కూడా మంచి జంట కవులు. వీళ్ళిద్దరు అసంగుడు, వసుబంధుడు మంచి జంట కవులు. ఈ అసంగుడు, వసుబంధుడు ఇద్దరు కూడా బౌద్ధ సాహిత్యంలో ఒక సువర్ణయుగాన్ని సృష్టించారు. వీరిని ప్లేటో, అరిస్టాటిల్తో పోలుస్తారు. అసంగుడు, వసుబంధుడిని ప్లేటో, అరిస్టాటిల్తో పోల్చడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా దిజ్నాగుడు హైందవ తర్కశాస్త్రానికి పితామహుడు, మూలపురుషుడు. దిజ్నాగుడు హైందవ తర్కశాస్త్రానికి మూలపురుషుడు. ఇతని ప్రభావం తూర్పు ఆసియా దేశాలంతటా కూడా వ్యాపించింది. ఇది ఈ కాలం నాటి బౌద్ధ సాహిత్యం అంటే ఆనాటి బౌద్ధ కవులు బౌద్ధ సాహిత్యం గురించి మనకు సంబంధించిన సమాచారం. తర్వాత వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, ఏ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో గుప్తుల కాలంలో అభివృద్ధి జరిగింది. ఏం అభివృద్ధి జరిగిందంటే గుప్తుల కాలంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందాయి. వీరి కాలంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందాయి. అంటే గ్రీకులతో సంబంధం కారణంగా ఖగోళ శాస్త్రంలో సంభవించిన పరిణామాలను ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్టు తన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో వివరించాడు. గుప్తుల కాలంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. గ్రీకులతో వీరికున్న రిలేషన్స్, వీరికున్న సంబంధాల కారణంగా ఖగోళ శాస్త్రంలో సంభవించిన పరిణామాలను ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్టుడు అని ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆయన రచించిన గ్రంథం ఏంటంటే ఆర్యభట్టీయము అనే గ్రంథంలో ఆనాటి మార్పులను ఖగోళ శాస్త్రంలో సంబంధించిన పరిణామాలన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది. తర్వాత గణిత శాస్త్రాన్ని నుండి ఖగోళ శాస్త్రాన్ని విడదీసి ఒక ప్రత్యేక విషయంగా ఇతడు రూపొందించాడు. ఎవరు రూపొందించారంటే ఆర్యభట్టు గణిత శాస్త్రం నుండి ఖగోళ శాస్త్రాన్ని విడదీసి ఒక ప్రత్యేక విషయంగా అతడు రూపొందించాడు. అతడు భూభ్రమణాన్ని గురించి, భూభ్రమణం అంటే భూమి భ్రమించడం అంటే తన చుట్టూ తాను తిరగడం, భూభ్రమణాన్ని గురించి మొదట ప్రపంచానికి చాటి చెప్పినవాడు ఆర్యభట్టు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, ఈ విధంగా భూమి చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని మొట్టమొదటిసారి ప్రపంచంలో
ఫస్ట్ కనిపెట్టిన వాడు ఎవరంటే ఆర్యభట్టు. ఆర్యభట్టు ఈ విధంగా కనిపెట్టి మొత్తం భూభ్రమణాన్ని గురించి మొదట ప్రపంచానికి ఈయన చాటి చెప్పడం జరిగింది. తర్వాత అంతేకాకుండా సూర్యచంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో కూడా చెప్పాడు. ఈయన చెప్పాడు సూర్యచంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చెప్పాడు. తన సూర్య సిద్ధాంత గ్రంథం ద్వారా ఇతను శాస్త్రీయంగా నిరూపించాడు. ఆయనకి మరొక గ్రంథం ఏంటంటే సూర్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించాడు ఆర్యభట్టు. ఈ సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో సూర్యచంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో అనే విషయాన్ని ఆయన శాస్త్రీయంగా ఆయన ప్రూఫ్ చేయడం జరిగింది. భూమి చుట్టుకొలతకు వ్యాసానికి ఉన్న సంబంధాన్ని ఆర్యభట్టు తన ఆర్యభట్టీయము అనే గ్రంథంలో వివరించాడు. తర్వాత అలాగే స్థానభేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో వివరించి దశాంశ పద్ధతికి ఆర్యభట్టు నాంది పలికాడు. స్థాన భేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో ఆయన వివరించి ఆయన దశాంశ పద్ధతికి ఆర్యభట్టు నాంది పలకడం జరిగింది. తర్వాత సున్నా విలువ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కానుక. సున్నాను కనిపెట్టింది ఎవరంటే భారతీయులు. ఈ విధంగా సున్నా విలువ ప్రపంచానికి భారతదేశం ఒక కానుక ఇచ్చింది. తర్వాత మరొక సైంటిస్ట్ ఉన్నాడు, కవి సైంటిస్టు. ఆయన పేరు వరాహమిహిరుడు. వరాహమిహిరుడు మరొక గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఇతడు క్రీస్తకం 5వ శతాబ్దంలో నివసించి పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈ వరాహమిహిరుడు మరొక గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఇతడు క్రీస్తకం 5వ శతాబ్దంలో ఉండేవాడు. ఈయన పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించాడు. ఇది 5 ఖగోళ పద్ధతుల గురించి తెలియజేస్తుంది. ఈ పంచ సిద్ధాంతిక అనే గ్రంథం 5 ఖగోళ పద్ధతుల గురించి మనకు తెలియజేస్తుంది. తర్వాత వీటిలో రెండు సిద్ధాంతాలు గ్రీకు ఖగోళ శాస్త్ర నిశ్చిత విజ్ఞాన సంపదను తెలుపుతాయి. రెండు సిద్ధాంతాల్లో గ్రీకు ఖగోళ శాస్త్ర నిశ్చిత విజ్ఞాన సంపదను తెలుపుతాయి. తర్వాత వరాహమిహిరుడు రచించిన లఘు బృహత్ జాతకాల్లో జాతక చక్రాన్ని గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. వరాహమిహిరుని మరొక ముఖ్యమైన గ్రంథం ఏంటంటే బృహత్ సంహిత అనే గ్రంథాన్ని వరాహమిహిరుడు రచించాడు. ఇవన్నీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఈ కవులు రచయితలు ఈ పుస్తకాలన్నీ కూడా మనకు ఫిల్మ్స్లో మనకు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం కాదు, ఏదైనా కొన్ని కవుల గురించి కానీ సాహిత్యం గురించి కానీ అడిగినప్పుడు బృహత్ సంహిత ఎవరు రచించారని అడిగినప్పుడు మనకు బృహత్ సంహిత రచించిన వాడు వరాహమిహిరుడు అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఈ విధంగా బృహత్ సంహిత వరాహమిహిరుని మరొక ముఖ్యమైన గ్రంథం ఏంటంటే బృహత్ సంహిత. ఇది ఒక విజ్ఞాన సర్వస్వము. బృహత్ సంహిత అనేది ఒక విజ్ఞాన సర్వస్వము. ఈ బృహత్ సంహిత అనేది సాంకేతిక విషయాలను వాస్తు శిల్ప విగ్రహ శాస్త్రాల గురించి వివరిస్తుంది. ఈ బృహత్ సంహిత వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత సాంకేతిక విషయాలైన వాస్తు శిల్పము విగ్రహ శాస్త్రాల గురించి వివరిస్తుంది. వరాహమిహిరుడు రచించిన ముఖ్యమైన గ్రంథం బృహత్ సంహిత. ఇదొక విజ్ఞాన సర్వస్వ గ్రంథం. ఇది సాంకేతిక విషయాలైన వాస్తు శిల్ప విగ్రహ శాస్త్రాల గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. తర్వాత మరొక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన పేరు బ్రహ్మగుప్తుడు. మరొక గొప్ప సిద్ధాంతవాది, గొప్ప శాస్త్రవేత్త. ఈ బ్రహ్మగుప్తుడు ఏం తెలియజేశాడంటే భూమి ఆకర్షణ శక్తిని గురించి సిద్ధాంతీకరించాడు. బ్రహ్మగుప్తుడు భూమి ఆకర్షణ శక్తిని గురించి సిద్ధాంతీకరించాడు. తర్వాత వాగ్భటుడు అనే మరొక కవి అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. వాగ్భటుడు అనే మరొక కవి అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఈ అష్టాంగ సంగ్రహం అనేది భారత వైద్య శాస్త్రం పైన రాసిన ఒక ముఖ్య గ్రంథం. వాగ్భటుడు రచించిన అష్టాంగ సంగ్రహము ఇది భారత వైద్య శాస్త్రం పైన రాసిన ఒక ముఖ్య గ్రంథము. తర్వాత ఈ కాలంలో చరక సంహిత రచించిన చరకుడు ఇంతకుముందు కాలానికి వాడే అయినప్పటికీ కూడా చరక సంహిత రచించిన చరకుడు అష్టాయుర్వేద గ్రంథం ద్వారా పశువైద్యాన్ని అభివృద్ధి పరిచిన పాలకవ్య ధన్వంతరి గుప్త యుగంలో వెలిసిల్లారు.
ఈనాటికి చరకుడు చరక సంహిత రచించాడు. చరకుడు మరొక గ్రంథాన్ని రాశాడు. అదేంటంటే హస్తాయుర్వేద గ్రంథం ద్వారా ఆయన హస్తాయుర్వేద గ్రంథం రచించి దాంట్లో పశువులకు ఎలాంటి వైద్యం చేయాలి, పశు వైద్యాన్ని గురించి ఆయన చెప్పాడు. పశు వైద్యాన్ని గురించి చెప్పాడు. పాలకవ్వ, ధన్వంతరి మొదలైన వాళ్ళు కూడా గుప్త యుగంలోని శాస్త్రవేత్తలు, గొప్ప వైద్యులు ఈ కాలంలో ఉండేవారు. మరి గుప్తల కాలంలో ఇలాంటి సాహిత్యం అభివృద్ధి చెందితే నెక్స్ట్ కళావైభవం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే గుప్త యుగంలో కళలు ఉన్నత శిఖరాలను అందుకున్నాయి. భక్తి ఉద్యమము దేవాలయ నిర్మాణానికి వాటిపై శిల్పాలకు చిత్రాలకు కారణమైంది. ఈ కాలంలో గుప్త యుగంలో వివిధ కళలు ఉన్నత స్థాయిలో ఉండేవి. ఉన్నత శిఖరాలను అందుకునే కళలు భక్తి ఉద్యమం వల్ల దేవాలయ నిర్మాణానికి వాటిపై శిల్పాలకు చిత్రాలకు కారణమైంది. భక్తి ఉద్యమం ఈ కాలంలో వచ్చిన మధ్యయుగంలో ఈ కాలంలో వచ్చిన భక్తి ఉద్యమం దేవాలయ నిర్మాణాలకు చిత్రలేఖనానికి మరిన వాటికి కారణమైంది. దేవాలయాల రూపంలో వాస్తు శిల్ప చిత్రకళలు ఎంతో అభివృద్ధి చెందాయి. దేవాలయాల రూపంలో దేవాలయాల్లో వాస్తుకళ, శిల్పకళ, చిత్రకళ మొదలైనవి కూడా దేవాలయ నిర్మాణం ద్వారా దేవాలయ రూపంలో మనకు అభివృద్ధి చెందాయి. కానీ ఈ కళలన్నీ కూడా హూనుల చేత, అంటే హూనులు అనేది విదేశీయులు. ఈ విదేశీయులు హూనుల చేతను మహమ్మదీయుల చేత ఈ కాల నిర్మాణాలు కానీ ఈనాటి వివిధ కళలు కానీ ఇదే విధంగా తర్వాత వచ్చిన హూనులు అనే వాళ్ళు విదేశీ విదేశాల నుంచి వచ్చిన విదేశాల నుంచి వచ్చి దండయాత్ర చేసిన వారు. మహమ్మదీయులు కూడా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ దండయాత్ర చేశారు. వీళ్ళ దండయాత్రల వల్ల ఈ కళలు చిత్రకళ కళలు అనేక దేవాలయాలు కూడా నాశనమయ్యాయి. మరి ఈ కాలం నాటి దేవాలయాలు ఏంటంటే ఝాన్సీ సమీపంలో ఉన్న దేవగర్లో ఉన్న దశావతారాల దేవాలయం. ఝాన్సీ సమీపంలో దేవగర్లో ఉన్న దశావతారాల దేవాలయం. ఝాన్సీ సమీపంలో ఉన్న దేవగర్లో ఉన్న దశావతార దేవాలయం అనేది ఒక దేవాలయం. రెండోది బీటర్గాన్ దేవాలయం. ఒకటి ఝాన్సీ సమీపంలో ఉన్న దేవగర్లో ఉన్న దశావతారాల దేవాలయం. రెండోది బీటర్గాన్ దేవాలయము. మూడోది తిగావా విష్ణు దేవాలయం. తిగావాలో ఉన్న విష్ణు దేవాలయం మూడవది. తర్వాత నాలుగోది బూమ్రా అనే ప్రాంతంలో ఉన్న శివాలయం. బూమ్రాలో ఉన్న శివాలయం. తర్వాత ఈ కాలంలో సాంచి సారనాథ్లోని బౌద్ధ దేవాలయాలు మాత్రమే మనకి ఇప్పుడు సజీవ సాక్షాలుగా నిలుచుకున్నాయి. మిగతా అన్నీ కూడా విదేశీయులు మహమ్మదీయులు ఇట్లా దండయాత్రలు చేసి అనేక దేవాలయాన్ని విధ్వంసం చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే సాంచి సారనాథ్లో ఉన్న బౌద్ధ దేవాలయాలు స్తూపాలు మాత్రమే ఇప్పటికి నేటికి సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. తర్వాత ఈ కాలంలో శిల్పకళ ఏ విధంగా ఉండేదనంటే లావణ్యం ముట్టి పడేటట్లు శిల్పాలు చెక్కడంలో నాటి శిల్పులు మంచి ఎక్స్పర్ట్స్. లావణ్యం ముట్టి పడేటట్లు శిల్పాలు చెక్కడంలో నాటి శిల్పులు సిద్ధాస్తులు అనిపించుకోవడం జరిగింది. తర్వాత వారి నైపుణ్యము ప్రతిమ శిల్పంలోనే కాక స్తంభాలంకరణలో కూడా ప్రతిఫలించింది. శిల్పంతోనే కాక స్తంభాలంకరణలో కూడా ప్రతిఫలించింది. తర్వాత గాంధార శిల్ప పోకడలు గుప్త యుగానికి చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయాల ప్రభావం అధికమైంది. గాంధార శిల్పం అనేది ఒక శిల్పకళ. అది గ్రీకు భారతీయుల మిశ్రమంగా బుద్ధుని విగ్రహాలు చెక్కేవారు. అదే గాంధార శిల్పకళ. ఈ గాంధార శిల్ప పోకడలు గుప్త యుగానికి చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయాల ప్రభావం అధికమైంది. గుప్త యుగానికి చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయాల ప్రభావం ఈ కాలంలో అధికమైంది. అందువల్ల నాటి భారతీయ శిల్పానికి స్వతంత్ర వ్యక్తిత్వం ఏర్పడింది. శిల్పకళ పోకడలు గుప్త యుగానికి చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయాల ప్రభావం ఈ కాలంలో అధికమైపోయింది. అందువలన ఆనాటి భారతీయ శిల్పానికి స్వతంత్ర వ్యక్తిత్వం ఏర్పడిందని విమర్శకుల యొక్క అభిప్రాయం. ఈ వ్యక్తిత్వమే సారనాథ్ బౌద్ధ శిల్పంలోను శివ విష్ణువు వంటి ఇతర దేవతా శిల్పాల్లోనూ కనిపిస్తుంది. అంటే ఒక భారతదేశానికి ఒక శిల్పానికి స్వతంత్ర వ్యక్తిత్వం అనేది ఏర్పడింది. ఈ వ్యక్తిత్వమే మనకు సారనాథ్లో నిర్మించిన బౌద్ధ శిల్పంలోను శివ విష్ణు దేవాలయం లాంటి ఇతర శిల్పాల్లోనూ కనిపిస్తుంది. గుప్తుల శిల్పకళను
విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు మహోన్నత దశనందిన హైందవ కళను శ్లాఘించాడు. గుప్తుల శిల్పకళను విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు ఏ విధంగా వర్ణించాడంటే, మహోన్నత దశనందిన హైందవ కళ, మహోన్నత దశనందిన హైందవ కళని ఆయన శ్లాఘించడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మనకు ఈ ఈ శిల్పాలు, రకరకాల శిల్పాలు చేశారు. వివిధ లోహాలతో శిల్పాలు చేశారు. ఎర్రమట్టి బొమ్మలను, టెర్రకోటా ఫిగర్స్, ఎర్రమట్టి బొమ్మలను తయారు చేసే కళ, ఎర్రమట్టి బొమ్మలను తయారు చేసే కళ కూడా గుప్తుల కాలంలో బాగా విలసిల్లింది. ఎర్రమట్టి బొమ్మలను అంటే టెర్రకోటా ఫిగర్స్ తయారు చేసే కళ గుప్తుల కాలంలో బాగా విలసిల్లింది. ఈ కళ సాధారణంగా బీద సామాన్య ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎర్రమట్టితో బొమ్మలు తయారు చేస్తారు. అంటే సామాన్య మానవులు మాత్రమే, అంటే బాగా ధనం ఉన్నోళ్ళు చేయలేరు. ఈ ధనం ఉన్నోళ్ళు మంచి మంచి లోహాలతో చేస్తారు. కానీ ఈ ఎర్రమట్టి బొమ్మలను తయారు చేసే కళ గుప్తుల కాలంలో బాగా వెలిసింది. ఈ కళ సాధారణంగా బీద సామాన్య ప్రజల్లో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత విష్ణువు, సూర్యుడు, దుర్గా, గంగా, యమున బొమ్మలు, రకరకాల స్త్రీ పురుష బొమ్మలు, అనేక రకాల జంతువుల బొమ్మలు లభించాయి. విష్ణువు, సూర్యుడు, దుర్గా, గంగా, యమున బొమ్మలు, రకరకాల స్త్రీ పురుషుల బొమ్మలు, అనేక రకాల జంతువుల బొమ్మలు, ఈ కాలంలో ఎర్రమట్టితో వేసిన బొమ్మలు మనకు లభించాయి. ఈ కాలంలో చిత్రకళ కూడా పరిపక్వత చెందింది. ఆనాటి ప్రభుత్వమే చిత్రలేఖనాన్ని పోషించి చిత్రశాలను స్థాపించి చిత్రకళాభివృద్ధికి పాటుపడింది. అలాంటి ప్రభుత్వమే చిత్రలేఖనాన్ని పోషించి చిత్రశాలను స్థాపించి చిత్రకళాభివృద్ధికి పాటుపడింది. తర్వాత చిత్రశాలను గూర్చి బాణుడు, కాళిదాసు, దండి మొదలైన కవులు తమ రచనలో పేర్కొన్నారు. ఈనాటి చిత్రకళ ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని ఎవరు పేర్కొన్నారంటే, ఆనాటి చిత్రకళ ఏ విధంగా ఉండేది, దాని చిత్రశాలను గురించి మనకు బాణుడు, కాళిదాసు, దండి మొదలైన కవులు తమ రచనల్లో పేర్కొన్నారు. అజంతాలోని 16, 17, 19 గుహల్లో, అంటే అజంతాలో అనేక మంది రాజులు, అనేక మంది పాలకులు చెందిన గుహలు ఉన్నాయి. కాబట్టి అజంతా గుహలకు నెంబర్స్ వేశారు. ఎన్ని గుహలు ఉన్నాయో వాటికి అన్ని నెంబర్లు వేశారు. మరి ఈ నెంబర్ల ప్రకారము గుప్తుల కాలానికి సంబంధించిన అజంతాలోని ఏ నెంబర్ గుహలు అంటే 16, 17, 19 గుహల్లో గల కూర్య చిత్రాలు, ఇక మన ఈ కూర్య చిత్రాలు అనేవి గుప్తుల కాలానికి చెందినవి. అదేవిధంగా గ్వాలియర్లోని బాగ్ గుహలు, సిమల దేశంలోని గ్వాలియర్లోని బాగ్ గుహలు, సిమల దేశంలోని సిగిరియా గుహలందు కూడా వీరి యొక్క వర్ణ చిత్రాలు, కుడియ చిత్రాలు ఉన్నాయి. అదే పరిపూర్ణమైనవని చరిత్రకారులు ప్రశంసించారు. ప్రశంసించడం జరిగింది. ఈ కాలంలో వృక్షాలు, జంతువులు, పుష్పాలు, లతలు, గంధర్వులు, పక్షులు, అప్సరసలు మొదలైన కథావస్తువులను ఇతివృత్తంగా తీసుకొని జీవం ఉట్టి పడేటట్లు చిత్రాలను ఈ కాలంలో చిత్రీకరించారు. వృక్షాలు, జంతువులు, పుష్పాలు, లతలు, గంధర్వులు, పక్షులు, అప్సరసలు మొదలైన కథావస్తువులను ఇతివృత్తంగా తీసుకొని జీవం ఉట్టిపడేటట్లు, వీటికి ప్రాణం ఉందా అనేటట్లు ఈ చిత్రాలను ఈ కాలంలో చిత్రీకరించేవారు. విష్ణు ధర్మోత్తర పురాణము చిత్రలేఖన పద్ధతిని వర్ణిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణము ఈ కాలంలో చిత్రలేఖన పద్ధతిని వర్ణిస్తుంది. తర్వాత కాళిదాసు రచించిన మాలవికాగ్నిమిత్రము, సంగీత పద్ధతిని కూడా తెలుపుతుంది. ఈనాటి సంగీత పద్ధతి ఏంటంటే తాళము, లయ, స్వరము, లలిత, సారంగం వంటి రాగాలు ఉండేవి. ఈ కాలంలో ఇవన్నీ సంగీత రాగాలు. తాళము, లయ, స్వర, లలిత, సారంగ వంటి రాగాలు ఉండేవి. తర్వాత ఆదిగా గల సంగీత పదజాలాన్ని ఉదాహరిస్తుంది ఈ కాలం నాడు. అదేవిధంగా సంగీత వాయిద్యాలు ఏముండేవి అంటే వీణ, పిల్లన గ్రోవి, పల్లకి, వీణ, పిల్లన గ్రోవి మొదలైన ఇత్యాది సంగీత వాయిద్యాలు ఉండేవి. తర్వాత సమకాలీన సాహిత్యంలో ఇవన్నీ కూడా మనకు ఈ సాహిత్యంలో ఇక్కడ వీరు రచించిన పుస్తకాల్లో వీటి ప్రసక్తి ఈ సమకాలీన సాహిత్యంలో ఉంది. తర్వాత సముద్రగుప్తుని కుమారగుప్తుని నాణాలు, మరియు కుమారగుప్తుని నాణాలు వారిని వీణ వాయిస్తున్నట్టు చిత్రీకరిస్తాయి. అంటే సముద్రగుప్తుడు కూడా వీణ వాయిస్తున్నట్లు కొన్ని నాణాలు ఉన్నాయి. అదేవిధంగా కుమారగుప్తుని కూడా
వీణ వాయిస్తున్నట్టు ఉన్న నాణాలు ఉన్నాయి. కాబట్టి వీరిద్దరు కూడా మంచి సంగీత ప్రియులని మనకు అర్థమవుతుంది. తర్వాత సంగీత వాయిద్యకారుల చిత్రాలు బలంరాలోని శివాలయంలోను, మరి సంగీత వాయిద్యాలు అనుభవ ఏ విధంగా వాయిస్తున్నారు సంగీత వాయిద్యకారుల చిత్రాలు కూడా మనకు బలంరాలోని శివాలయంలోను, అజంతా 17వ విహారంలోనూ చూడొచ్చు. తర్వాత గుప్తుల కాలంలో నృత్యం కూడా బాగా రాజాదరణ పొందింది. ఆ కాలంలో నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు నృత్యశాలలు ఉండేవట. ఆ కాలంలో నృత్యంలో డాన్స్లో శిక్షణ ఇవ్వడానికి నృత్యశాలలు ఉండేవి. తర్వాత రాజు ఆస్థానంలో రాజనర్తకులు గాయకులు ఉండేవారు. రాజు ఆస్థానంలో రాజనర్తకులు గాయకులు ఉండేవారు. ఆ కాలపు అనేక భంగిమలు ఆ కాలంలో ఉన్న అనేక నాట్య భంగిమలు భూమిరాలో మనకు కనబడుతున్నాయి. తర్వాత అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్ని మిత్రము, మృత్యకటకం వంటి నాటకాలు తరచుగా ప్రదర్శించబడేవి. ఇవన్నీ కూడా నాటకాలు. అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్ని మిత్రము, మృత్యకటకం వంటి నాటకాలు తరచుగా ప్రదర్శించబడేవి. ముందు యుగానికి చెందిన భరతుని నాట్యశాస్త్రము, రంగస్థలాన్ని గురించి చేసిన అనేక నిబంధనలు ఈ యుగంలోనే అనుసరించబడ్డాయి. ఈ కాలంలో మహాకార కళ ఉన్నత స్థాయిని అందుకుంది. నలందలోని బుద్ధుని తామ్ర విగ్రహం ఎత్తు 81 అడుగులు. అంటే మహాకార ఇది వివిధ లోహాలను కరిగించి పోయడంలో ఈ కాలంలో వీళ్ళు నేర్పరులు. కాబట్టి వీళ్ళు రకరకాల లోహాలతో విగ్రహాలు చేయించారు. ఈ విధంగా నలందలోని బుద్ధుని తామ్ర విగ్రహం ఎత్తు వీళ్ళు నలందలో బుద్ధుని దాదాపు 81 అడుగుల గల తామ్ర విగ్రహాన్ని నలందలో ఏర్పాటు చేశారు. తర్వాత అదేవిధంగా సుల్తాన్గంజ్లో మరొక బుద్ధ విగ్రహం చెక్కించారు. దీని ఎత్తు 7.5 అడుగులు. తర్వాత ఢిల్లీలో ఉన్న మొహరాలి వద్ద చంద్రుని ఉక్కు స్తంభం చేయించారు. ఢిల్లీలో ఉన్న మొహరాలి వద్ద చంద్రుని ఉక్కు స్తంభం చేయించారు. దీని ఎత్తు 23.8 అడుగుల ఎత్తున్నది. ఇది 23.8 అడుగుల ఎత్తున్నది. 1.4 అడుగుల వ్యాసం కలిగి 6 టన్నుల బరువుతో నిర్మించబడింది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నది. 6 టన్నుల బరువుతో నిర్మించబడింది. ఇది నాటి నుంచి నేటి వరకు ఎండకు ఎండి వానకు తడిచినప్పటికీ తుప్పు ఏమాత్రం కూడా పట్టలేదు. ఇప్పటికీ అది సజీవ సాక్ష్యంగా నిలిచినది. తుప్పు పట్టకపోవడము శాస్త్రజ్ఞులను సైతం ఆశ్చర్యపరుస్తున్నది. తర్వాత ఇది లోహాలను కరిగించి పోయడంలో నాటి భారతీయుల సామర్థ్యాన్ని గురించి ఈ ఉక్కు స్తంభం మనకు తెలియజేస్తుంది. అందుకు గుప్తుల నాణాలు మరొక నిదర్శనము. గుప్తులు అనేక రకాల వెండి బంగారు నాణాలు వేశారు. వీటిపైన సాధారణంగా ఒకవైపు రాజప్రతిమ, మరోవైపు లక్ష్మీ ప్రతిమ కానీ, దుర్గ ప్రతిమ కానీ, సరస్వతి ప్రతిమ కానీ ఉన్నాయి. రాజు అనేక సౌష్ఠవాన్ని కాక వాటి పనివారి కౌశల్యాన్ని కూడా వేణుల్లో చారుతున్నాయి. తర్వాత గుప్త చక్రవర్తులు విదేశీయులతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ కాలంలో మధ్యాసియా, ఆగ్నేయాసియా, శిమల దేశము, చైనా, ఈజిప్ట్ దేశాలతో వీరికి గుప్తరాజులకు సాంస్కృతిక సంబంధాలు ఉండేవి. తర్వాత రోమన్ పాలకులు కూడా తమ దేశ రాయబారులను భారతదేశానికి పంపడం జరిగింది. ఆ విధంగా భారతీయ నాణాలపై రోమన్ సాంప్రదాయ ప్రభావం కనిపిస్తుంది. అంటే రోమన్ పాలకులు తమ దేశ రాయబారులను భారతదేశానికి పంపడం జరిగింది. భారతీయ నాణాలపై రోమన్ సాంప్రదాయ ప్రభావం కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో ఒక విశిష్టత ఉన్నది. రాజకీయంగా భారతదేశ సంబంధించిన గుప్తరాజులు ఈ విధంగా మనం ప్రశ్నను గ్రూప్ 1 మెయిన్స్లో స్వర్ణయుగం అడిగినట్లయితే మనం ఈ విధంగా వివరించవచ్చు. ఆ విధంగా మీరందరూ కూడా విజయం సాధించి ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.